దేవునికి స్తోత్రం. ప్రియులారా, సర్వ సృష్టిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి కట్టడలను నియమించగా ఏది దాన్ని అతిక్రమించదు. అదేవిధంగా ఆయన కట్టడలను నిలిచివారిని, దీనులను, కృంగిన వారిని, బలహీనులను తన కృపకై కనిపెట్టు వారికై చట్టాన్ని కూడా మార్చి సేద తీర్చువాడై వారి యందు ఆనందించువాడై ఉన్నాడు మన ప్రభువు. ఆ విధంగా కట్టడలో నిలిచి దీనులై బలహీనులై ఉన్నను ధైర్యంతో తెగింపుతో నిలబడ్డ తిర్సా గురించి ఈరోజు మనము తెలుసుకుందాము. తిర్సా అనగా ఆనందింపతగిన అని అర్థము. అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తును వదిలి అరణ్యంలో గుండా వచ్చి కనాన్ను స్వాధీనపరచుకొనక ముందు వారిని లెక్కించి వారిని గోత్రములుగా వంశములుగా విభాగించమని దేవుడు సెలవిచ్చినాడు. ఆ విధంగా వారు చేసినారు. అయితే వారు దేవుని ప్రజలైనప్పటికీ ప్రభువుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయుటచే కాలేబు, యెహోషువ తప్ప మిగతా అందరూ చనిపోయారు. అందులో సెలహపేహదు అని ఒకడు ఉన్నాడు. అయితే ఇతను యోసేపు కుమారుడైన మనుష్య వంశంలోని వాడైనప్పటికీ అతనికి 5 కుమార్తెలే ఉండుటచ్చే అతనికి స్వాస్థ్యమును ఇయ్యలేదు. అందుకే అతని చిన్న కుమార్తె అయిన తిర్సా గళమెత్తి ప్రత్యక్షపు గుడారం ఎదుటను, మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, సర్వసమాజము ఎదుటను తండ్రి పేరును నిలబెట్టుటకై ధైర్యంగా నిలబడి ఎంతో స్ఫూర్తితో కోరహు, దాతాను, అభిరాములు 250 మందితో కూడి దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసిన గుంపులో మా తండ్రి చేరలేదు, కానీ తన పాపమును బట్టి మరణించాడని ఒప్పుకున్నారు. కుమారులు లేనంత మాత్రమున మా తండ్రికి పేరు మాసిపోనేలా అని తండ్రి పేరు మాసిపోవటకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత మిగతా ఇశ్రాయేలీలతో పాటు గుర్తింపును కోరుకున్నారు. ఇంకా శపితమైన వారసురాండ్రగా నుండుటకై ఇష్టపడలేదు. విమోచింపబడిన వారితో సమానమైన హక్కును, స్థానమును, పేరును పొందుటకు విజ్ఞాపన చేయగా మోషేకు అది న్యాయముగా అనిపించింది. వెంటనే యెహోవాకు మనవి చేయగా అది యుక్తమని వారికి స్వాస్థ్యమును దయచేయమని, సమాన హక్కును, పేరును ఇవ్వమని దేవుడు వారిని తన కుటుంబంలో చేర్చుకున్నాడు. అటు తర్వాత కనానుకు వచ్చినప్పుడు యెహోషువ వారికి కూడా స్వాస్థ్యమును పంచి ఇచ్చినాడు. ఈ విధముగా తండ్రి పేరును నిలబెట్టి స్వాస్థ్యమును, హక్కును పొందుకొని ఉన్నారు వారు. మరియు దేవునిచే జవాబును పొందుకొని ఆయన కుటుంబంలో చేర్చబడి విప్లవవంతంగా నిలబడ్డది తిర్సా అని ఇచ్చినది. అంతేకాదండి, ఈమె పేరును సమరయ రాజధానికి పెట్టినారు, తిర్సా పట్టణం అని. అటు తరువాత అదే ఒమ్రీ కాలంలో దాన్ని షోమ్రోనుగా మార్చబడ్డది. కావున మనము కూడా ధైర్య సాహసములు కలిగిన జీవితమును కలిగి దేవునికై జీవించేవారుగాను ఆయన పరిశుద్ధాత్మ తోడు సహాయం ద్వారా మనల్ని నడిపించమని మనము వేడుకుందాము. ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించును గాక. ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.